కట్టేవాడి పక్కనే కూలగొట్టేవాడు కూడా ఉంటాడు అని అంటారు. ఇంకా సింపుల్గా ఈ జనరేషన్ వాళ్ళకి ఇంకా ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే హీరో పక్కనే విలన్ ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఓ పక్క చరిత్రలో కని విని చూడనటువంటి ఎరగనటువంటి వరద ఎన్టీఆర్ జిల్లాని ముంచెత్తేసింది. అది జల ప్రళయం అనొచ్చు, జల ఖడ్గా అనొచ్చు. ప్రజలు అసలు అన్నమో రామచంద్ర అంటూ అల్లాడిపోయే పరిస్థితి. దాదాపుగా బుడమేరు పొంగింది. దానికి సంబంధించి అది ఒక్కటే కాకుండా అటు వైరా కీసర వెలగలేరు దాదాపుగా అన్ని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటువంటి టైంలో ప్రజలు పూర్తి స్థాయిలో దాదాపుగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ పరిసర ప్రాంతాలు సింగనగర్ రాజరాజేశ్వరిపేట ప్రజలంతా కూడా కనీ విని ఎరుగనటువంటి చూడనటువంటి జల ప్రళయం జల ఖడ్గం ఇంకా చెప్పాలంటే దానికి ఏ పేరు పెట్టినా కూడా తక్కువే. అటువంటి వరదతో దాదాపుగా 2.7 లక్షల మంది ప్రజలు ముంపు బారిన పడ్డారు. జల విలయంలో చిక్కుకుపోయారు. అన్నమో రామచంద్ర మమ్మల్ని కాపాడండి, పిల్లలతో ఉన్నాం, పెద్దవాళ్ళు, గుక్కెడు బియ్యం లేదు అన్నం వండుకోవడానికి, అన్నీ కూడా వరద మమ్మల్ని ముంచేసింది అని చెప్పి బిక్కు బిక్కు అంటూ ఆ వరదలో ఎవరు ఆదుకుంటారా ఎవరు సాయం చేస్తారా అని చూస్తున్న నేపథ్యంలో అసలు పరిస్థితి ఎలా ఉందంటే బారేజ్కే 11.47 లక్షల క్యూసెక్ వరద వచ్చింది. ఇప్పుడు కృష్ణమ్మ కొంత శాంతించింది. అది 9.64 క్యూసెక్కులకి చేరుకుంది, తగ్గింది. అయితే ఎంత స్థాయిలో ప్రజలందరూ కూడా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే 120 ఏళ్ల తర్వాత ఇటువంటి స్థాయిలో ఈ జల విలయం వచ్చిందని చెప్పచ్చు. ఈ టైంలో సీఎం చంద్రబాబు గారు స్వయంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఎక్కడా కూడా అధికారులు మీరు చెయ్యండి, మీరు వెళ్ళండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా మోకాళ్ళ లోతు వరదలు ఆయన దిగిపోయి ప్రజలందరూ పానిక్ కాకండి, నేనున్నాను, నేను మీకు అన్నీ కూడా చూస్తాను, నేనున్నాను, నేనుంటాను, మీకు చేయగలిగిందన్నీ చేస్తాను, ఎక్కడా కూడా మీరు పానిక్ అవ్వద్దు అని పూర్తి స్థాయిలో మోకాళ్ళ లోతు నీరులో ఆయన దిగిపోయి వరద ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటిస్తూ అక్కడే కలెక్టరేట్ దగ్గరే ఒక బస్సు ఏర్పాటు చేసుకుని అందులోనే ఉంటూ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఆహారం కానీ, మంచినీళ్ళు కానీ, అన్నం కానీ, మెడికల్ కిట్స్ కానీ ఏవైతే ప్రభుత్వం తరపు నుంచి బాధితులకు అందాల్సినవన్నీ అందాలో అవన్నీ కూడా తన వంతు ప్రయత్నంగా కూడా కేవలం ఒక అధికారుల మీద వదిలేపెట్టకుండా మీరు చెయ్యండి, మీరు వెళ్ళండి అని అనకుండా నేరుగా క్షేత్రస్థాయిలో ఒక బస్సులో కేవలం ఒక 2 గంటలే అయితే నిద్రపోయారో లేదో 2 గంటలు కూడా పడుకోలేదని అంటున్నారు అధికారులు కానీ ఆయనకి సంబంధించిన వ్యక్తులు కానీ. మరి అటువంటి పరిస్థితుల్లో డ్రోన్లతో ఆహారం అందిస్తున్నారు, హెలికాప్టర్లతో పంపిణీ చేస్తున్నారు. 110 లైఫ్ బోట్లు క్షేత్రస్థాయిలో అక్కడ ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో కాలనీల్లో తిరుగుతూ అన్నము, మంచినీళ్లు, మెడికల్ కిట్లు అందిస్తున్నారు. దాదాపుగా ఒక 70,000 మందిని ఇప్పటికే శిబిరాలకి తరలించారు, పునరావాస శిబిరాలకు కానీ అక్కడ వాళ్ళని తరలించి కాపాడుతున్నారు. ఇంకొక పక్కన కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు బీజేపీ కానీ జనసేన కానీ ఎప్పటికప్పుడు కూడా వారు కూడా వారి మంది మార్బలంతో వారికి ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా క్షేత్రస్థాయిలోనే దిగిపోయారు. చంద్రబాబు గారు అయితే అసలు లైఫ్ బోట్లో అధికారులు వద్దు, మీరు వెళ్ళడం మంచిది కాదు, 74 ఏళ్ల వయసులో ఇదంతా కూడా రిస్క్ అని చెప్పినా కూడా ప్రజల కోసం ఆయన లైఫ్ బోట్లలో తిరుగుతున్నారు. జేసీబీలు ఎక్కి నిలబడి చెప్పాల్సినవి చెప్తున్నారు, అందించాల్సినవి అందిస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, లైఫ్ బోట్లు, దాదాపుగా 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ ఇవన్నీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇక కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ వారి నాయకులు, కార్యకర్తలతో వారు కూడా సర్వశక్తులు ఒడుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ వరద ప్రభావిత ప్రాంతాలకి సంబంధించి కూడా మంత్రులందరికీ కూడా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క మంత్రిని కేటాయించి పర్యవేక్షించి బాధితులకు అందాల్సిన ఆహారం, మంచినీళ్లు, మెడికల్ కిట్ల విషయంలో కూడా సమీక్షిస్తూ చేస్తున్నారు. నిజంగా చాలామంది కూడా హ్యాట్స్ ఆఫ్ 74. ఎందుకంటే జనరల్గా చంద్రబాబు గారికి క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎలా యాక్ట్ చేస్తారు అనేది ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో కూడా ఆయన 2009లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్హుద్ కానీ, తిత్లీ తుఫాన్లు కానీ, అప్పుడు 2009లో విజయవాడను ముంచెత్తిన వరదల విషయంలో కానీ ఆయన పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఒక ఇంటికే పరిమితం అయిపోవడం, ఒక ఆఫీస్కే పరిమితం అయిపోకుండా క్షేత్రస్థాయిలో ఆయన కూడా ఆ ప్రాంతాల్లో ఉంటారు, పర్యవేక్షిస్తారు, ప్రజలకు చెప్తూ ఉంటారు. అయితే ఒక పక్కన ఈ స్థాయిలో ఆయనే తెల్లవారుజాము నుంచి
ప్రజలతో ఉంటూ చేస్తూ ఉంటే, ఇంకొక పక్కన అధికారులు వైసీపీతో అంటకాగిన వాళ్ళందరూ కూడా ఎంత మొద్దు నిద్రలో ఉన్నారు అంటే, నిర్లక్ష్యాన్ని తలకెక్కించుకున్నారో ఏమో. అప్రమత్తం కావడంలో జిల్లా యంత్రాంగం విఫలమైన నేపథ్యంలో కూడా చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యారు. వీఆర్లో ఉన్నటువంటి కొల్లు రఘురామరెడ్డి, విజయారావు, రఘువీరరెడ్డి, సత్యానంద్ వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ అయ్యారు. వాళ్ళందరిపై కూడా చంద్రబాబు గారు ఇష్టమైతే పని చేయండి, లేదంటే వెళ్ళిపోండి. అసలు మీరు ఇదంతా ఏం పద్ధతి? అసలు మీరు ఇదంతా కరెక్టేనా? ప్రజలు ఇంత అల్లాడిపోతుంటే మీరు వ్యవహరిస్తున్న తీరు ఇంత మొద్దు నిద్రపోతున్నారంటూ కూడా చాలా చాలా సీరియస్ అయ్యారు. ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం తీరుపై కూడా ఒక పక్కన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, చాలామంది చేతులెత్తి మొక్కుతున్నారు. అన్నం పెడుతుంటే ఒక పక్కన, ఇంకొక పక్కన అంటగాగినటువంటి అధికారులు బురద రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళతో కుమ్మక్కైపోయి చేస్తున్న వ్యవహారం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక మరి కష్టకాలంలో ఎవరైనా సరే చేతనైనంత సాయం చేస్తారు, లేకపోతే కనీసం సైలెంట్గానే ఉంటారు చేయడం చేతకపోతే. కానీ ఇంకొక పక్కన మాత్రం చంద్రబాబు గారు ఇలా చేస్తుంటే జగన్ అండ్ కో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి దిగిపోయి, అసలు ఈ వరదంతా ఇంత బురద రావడానికి కారణం చంద్రబాబు ఇల్లుకు సంబంధించి ఆయన్ని రక్షించడం కోసం బుడమేరులో ఉన్నటువంటి గేట్లు తెరిచేశారంట. బుడమేరులో గేట్లు తెరవడం ఏంటనేది జియోగ్రఫీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కాస్త బేసిక్స్ అర్థమవుతుంది. బుడమేరు అనేది నది, అది మైలవరం నుంచి ప్రవహించి కొల్లేరులో వెళ్ళి కలుస్తుంది. 160 కిలోమీటర్లు. దాన్ని అసలు ఎప్పటికైనా ముంపు ప్రమాదం ఉంటుందని వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ కట్టి కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు వెలగలేరు నిండింది, ఇటు ప్రవహిస్తోంది, వైరా కీసర అన్నీ పొంగుతున్నాయి. కానీ ఈయన రక్షించడానికి దాన్ని గేట్లు ఎత్తేసారంటారు. నది గేట్లు ఎత్తడం ఏంటో మరి వారి రాసిచ్చిన స్క్రిప్ట్ వాళ్ళకే తెలవాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏమిటంటే, ఇక్కడ చంద్రబాబు గారి ఇల్లును రక్షించడానికి అంటున్నారు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి, ముందు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జగన్ గారు మాట్లాడింది ప్లీజ్ ప్లే. బుడమేరు అనేది పెరుగుతాం, బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే, వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సరే కదా వీడియో. సో ఆ మ్యాప్ ఒకసారి క్లియర్గా పబ్లిక్ అంతా కూడా వాచ్ చేయండి. బుడమేరు అనేది నది, దాని గేట్లు ఎత్తేసారని అంటున్నారు. సరే, వారికి రాసిచ్చిన వాళ్ళకి జియోగ్రఫీ తెలిసిన వాళ్ళకే వదిలేద్దాం. చంద్రబాబు గారి ఇల్లు మునక్కుండా ఉండడానికి అని అంటున్నారు. ఆ మ్యాప్ క్లియర్గా చూస్తే చంద్రబాబు గారి ఇల్లు గుంటూరు జిల్లాలో ఉంటుంది. బుడమేరు అనేది కృష్ణా జిల్లాలో ఏలూరు వైపు ప్రవహించే ఒక ఇది అనమాట. దాన్ని మరి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు వైపు మళ్లించడం ఏంటో, మరి దాన్ని ఇటు నుంచి మళ్లించడానికి ఏమిటో ఈ మ్యాప్ చూసిన వాళ్ళు మీరే ఒక కంక్లూజన్కి వచ్చేయండి. మొత్తంగా చేస్తుంటే జనం ఒక రకంగా ఇంత బాధలు పడుతూ ఉంటే, ఈ స్థాయిలో సాయం చేయడానికి అందరూ ముందుకు వస్తూ ఉంటే, అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు, దివీస్ ల్యాబ్ వాళ్ళు ఈ ఖర్చంతా భరిస్తామని చెప్పి వస్తున్నారు. చేతనైతే సాయం చేయాలి, కానీ ఈ స్థాయిలో బురద రాజకీయం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, అధికారులు ఈ స్థాయిలో ఇంకా ప్రవర్తించడం వెనుక కూడా ఏదైనా కుట్ర ఉందా? సాయం చేయకపోగా ఇటువంటి కుట్రలు ఇవన్నీ కూడా ఎట్లా చూడాలి? మొత్తానికి సాయం చెయ్యనివ్వరు అనే చర్చ ఎందుకు వస్తుంది? అండాదండగా ఉండాల్సిన వాళ్ళు ఈ బురద రాజకీయం ఎలా చూడాలి? వారి పత్రికల్లో, మాధ్యమాల్లో ఎందుకు ఈ స్థాయిలో బురద జల్లుతున్నారు అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై